నమస్తే అండి. నేను మీ ఏడుకొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి కళాకారులతోటి ఇలా స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళతోటి మనం అప్పుడప్పుడు కాలక్షేపంగా తిరుగుతూ వారి వీడియోలు కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడతారులే అని నేను కొంచెం నిర్లక్ష్యంగానే రావడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే అనుకున్న దాన్ని కావాలనుకున్న దొరకదు, దొరుకుతుంది. మరి మనకి ఇక్కడ ఎండి పసిద్దన్ అన్న కనిపించడం చాలా గొప్ప విషయము. వాస్తవానికి చాలామంది ముస్లింలతోటి మాట్లాడిన కోరిక ఉంటుంది. కానీ చాలామంది మాట్లాడితే మా కమిటీ నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని. ఎందుకంటే మన కమిటీలో కూడా మనం బలంగా మాట్లాడినప్పుడే, ఎందుకంటే జరిగేది పొరపాటును చేసినప్పుడు మనం ఖండించకపోతే, మీరు అన్నట్టు ఇందాక ఒక బర్రె వండుకొని వచ్చి మీద బాధకు అన్ని పోసినట్టుగా వాడు కూడా చేసిందని మనం కూడా ముయ్యవలసి వస్తుంది. ఈరోజు వాడు ఎక్కడో ఏదో తప్పు చేసుకుని ఒక్క ముస్లిం తప్పు చేయడం వల్ల అందరు ముస్లింకి అంటుకోవాల్సి వస్తుంది. అది కనుక మీరు కూడా ఎక్కడ కూర్చున్నా ఏమున్నా ఏ మీడియా సంస్థలు ఎవరైనా ఉన్నా కానీ ఇప్పుడు మీరు అన్నది ఇందాక మీకెంత హక్కు ఉందో భారతదేశంలో, నేను ఇక్కడే పుట్టా, నాకు కూడా అంతే హక్కు. అంటే వాస్తవానికి ఈ దేశంలో సైన్యంలో ముస్లింలు పనిచేస్తున్నారు, మన అబ్దుల్ కలాం వాళ్ళు ఉన్నారు, చాలామంది చేస్తున్నారు. కొంతమంది ఈ మధ్య ఎందుకట్లా పెరిగిపోయింది అంటారన్న, ఇట్లా కొంతమందిలో కూడా ఒక విదేశాల్లో కూడా ఏదో జరిగితే ఈ దేశంలో స్పందించడం, ఇరాన్లో ఏదో జరిగితే మన దేశంలో స్పందించడం, ఇలా నేను ఒక నా సొంత ఆలోచన చెప్పనా, అక్కడేదో జరిగితే ఇక్కడ స్పందిస్తారు. అది కూడా నాకు ఒక రకమైన ఇబ్బంది అనిపిస్తుంటుంది. దానిపైన మీ స్పందన? అది 100% ఇబ్బంది. నేనేమంటే ఎక్కడనో జరిగితే ఇక్కడ మంచిగా ఉన్నదంట దగ్గర మనం చిచ్చేందుకు పెట్టుకోవాలి. అదే ఇప్పుడు అతల చట్టం ఉంది, ఆ దేశంలో చట్టం ఉంది, ఆ దేశంలో ఏం చేయాలనేది ఎట్లా చేయాలనేది వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడనో చెప్పి మనం ఇక్కడ చెప్పి ఇప్పుడు నాకు ఇచ్చితే నాకు నొప్పి లేస్తుంది, నేను అబ్బా అంటే నా పక్కన వినబడుతుంది. కానీ ఎక్కడనో వేరే దేశం ఉన్నదానికి వినబడుతుందా? వాళ్ళెవరో మనకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. ఎవరో కొరకు మేము ఎందుకు కొట్లాడుకోవాలి? అదే 100% తప్పని మొన్న ఇరాన్లో ప్రధానమంత్రి చనిపోయినప్పుడు ఇక్కడ చాలా మంది ర్యాలీలు చేయడం, అలాంటప్పుడు నేను ఒకటి బాగా విశ్లేషిస్తున్నా. అలాంటప్పుడు కొంతమంది మీరు అన్నట్టు ఏం చేస్తున్నారంటే, చూడు ఇక పరిస్థితిని కదా చూడు, ఈ ర్యాలీ తీసిండు, అవసరమా చూడు, ఆడ కూడా అయిపోతే తిరుపతి నా పేరు తిరుపతి కదా, చూడు నేను అబద్ధం అంటే పరిస్థితిని అవసరమా ఇరాన్కి మద్దతు ఇవ్వడం, భారతదేశంలో చనిపోయినప్పుడు లేదా? అట్లా ఆ విధంగా హిందూ యువకులు చాలా చైతన్యం అవుతూ, నాకు రైల్లో కూడా పోతుంటే బాధేస్తుంది మధ్య కొంతమంది చూస్తుంటే. ఒక వాళ్ళ గౌరవం అనేది పోయింది దాదాపుగా, సుమారుగా. మీరు ఇంకోలాగా అనుకోవద్దు. ముస్లింలు అంటేనే గౌరవించే స్థాయికి మళ్ళీ రావాలంటే మీ వంతు నుంచి మీరేం చేయాలి, మా వంతు నుంచి మేమేం ప్రయత్నం చేయాలి? ఇక్కడ చూడండి, ఏదైనా సరే మనము ఒక వ్యక్తిని తప్పొప్పుని గుర్తించాలి. వాడు హిందువా ముస్లిం అనేది కాదు, అది ఎవరైనా సరే మైనార్టీ తప్పు చేస్తే బరాబర్ తప్పు అని చెప్పాలి. వాడు తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష చేయాలి. ఎవరైతే ఎవరైతే తప్పు చేస్తే ఆ తప్పును గుర్తించాలి, ఆ తప్పుకు అనేది శిక్ష చేయాలి. ఇప్పుడు మనం హిందూ అయితే ఒకలాగా, ముస్లిం అయితే ఒకలాగా, లేకపోతే ముస్లిం అయితే ఒక తీర్పు, హిందూ అయితే ఒక తీర్పు అనేది కాదు. ఇది వేస్ట్. ఇది వివక్ష వేరుతో ఇదంతా కాదు. ఇదంతా మొత్తం పక్కబెట్టి ఇప్పుడు మన భారతదేశంలో మనం హిందువులం, మనం ముస్లింలు అయినా మైనారిటీ అయినా, ఇప్పుడు మనకు భారతదేశ జెండా కలర్ మన 3 రంగులు ఉన్నాయి. 3 రంగులకు అర్థం ఏంటి? ఆ జెండాకు ఉన్న అర్థం అన్ని కులాల్లో కలిసి మనం భిన్నత్వంలో ఏకత్వంలో మనం ఒకటి ఉండాలి కదా. దాంట్లో మనం పక్కకి ముస్లిం ఏర్పాటు, హిందువులు ఏర్పాటు అని చెప్పి కొంతమంది ఈడ వాళ్ళు ఏదో మనం పొద్దుగా లేకుండా ఎక్కడో తాకాలు పెట్టాలని చెప్పి తినకరగా చేయొచ్చు. కానీ 100% ఒకరిద్దరితోటి మన భారతదేశంలో పెద్ద నష్టం జరుగుతుంది కాదు. ఎప్పుడు కలిసిమెలిసే ఉంటాము. నాకు ఆ నమ్మకం ఉంది. బరాబర్ 100% హిందూ ముస్లిం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి, ఉంటాం. ఇట్లా ధన్యవాదాలు ప్రసిద్ధి గారు. ఇప్పుడు నాటకంలో మీకు అత్యంత బాగా నచ్చిన పాత్ర ఏదండి? బాగా నటించిన వాళ్ళు ఎవరున్నారు ఇందులో? బాగా నటించిన మనసు కలిసి వేసిన పాత్ర ఎవరిది? నేను అనేది ఏంటంటే పాత్ర అంటే ఆ 100% 9 గ్రామాల నుంచి వచ్చారు. అవును, వాళ్ళు మంచి చేయాలనే ప్రయత్నం చేశారు. సరే, ఎవరో 10 మంది రన్నింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ సెకండ్ అయితే ఎవరైనా రావాల్సిందే. అంటే మిగతా వాళ్ళు ఉరకలేక కాదు, లేకపోతే వీళ్ళు ఫస్ట్ సెకండ్ వచ్చినట్లు కాదు. గేమ్ ఒక ఛాలెంజ్, గేమ్ వరకే తీసుకోవాలి. వీళ్ళు చెడ్డగా వీళ్ళు మంచిగా అనేది కాదు. నాకు నచ్చిన పాత్ర ఏంటంటే ఒక నారదుని పాత్ర అయితే నచ్చింది, బాగా నచ్చింది నారదుని పాత్ర. ఎందుకంటే నారదుని లేకపోతే నాటకమే లేదు. అంటే నారదుడు లేకపోతే నాటకంలో నచ్చిందా, లేకపోతే అది ప్రతిభ కూడా చెప్తున్నా. ఆ పాత్ర గిట్లా ఎవరైతే ఆ క్యాండిడేట్ అయితే చేసిండో అది 100% ఫుల్ఫిల్ గా చేసిండు.
నాకు నచ్చిన విషయం. మిగతా వాళ్ళు నచ్చలేదు కాదు, అందరు నచ్చినా నేను మనం అడిగినందుకు వేరే వాళ్ళకి 8 మార్కులు వేసి ఈయన 10 మార్కులు వేస్తాను. ఓకే, ఒక జడ్జికి తప్పదు, అది ఎవరు ఎంచుకోవాల్సిందే, ఒకరైతే ఎంచుకోవాల్సిందే. ఓకే, ధన్యవాదాలండి. మరి చూడండి, ఈరోజు ఎండి పరిస్థితులతో మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే, నాకు కూడా చాలామంది ముస్లిం యువకులు సోదరులు ఫ్రెండ్షిప్ ఉంటారు. చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని మీడియా సంస్థ చూపించకపోవడము, లేదా సమస్య అయినప్పుడు కొంతమంది నేను అప్పుడప్పుడు వీడియో కూడా పెడుతుంటాను. మైనారిటీ సోదరులు స్పందించండి, సమస్య మొదలైన స్పందించండి అంటే చాలామంది మీ కమ్యూనిటీ నుంచి కూడా స్పందించడం. ఇప్పుడు మైనారిటీ మండల స్థాయి అధ్యక్షులు ఉంటారు, జిల్లా స్థాయి అధ్యక్షులు ఉంటారు. సమస్య వచ్చినప్పుడు వాళ్ళు స్పందిస్తే ఇంకా దానికి ఇతరులకి అవకాశం దొరకదు. వీళ్ళు మౌనంగా ఉండడం వల్ల అవతల రెచ్చిపోవడం జరుగుతుంది. మరి ఈ గ్రామంలో, తాటిపర్తి గ్రామంలో గత 2 పర్యాయాలుగా విజయదుందు మోహించి, నేను అసలు ముస్లిం యువకుడని కూడా తేడా లేకుండా పేరుకు మైనార్టీ కానీ హిందుత్వంలో కలిసిపోయి, మరి ఈరోజు రాత్రంతా కూడా ఇక్కడే మొట్టమొదటిసారి చాలామంది వక్తలు ముఖ్యతలు కూడా చెప్పడం జరిగింది. అసలు బషీరుద్దీన్ ఒక ముస్లిం యువకుడు అయి ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా, అసలు నేను ప్రత్యేకంగా ముస్లిం యువకుడు అని ఎందుకు అంటున్నానంటే మీకు తెలియాలని అంటారు. అసలు ఆ విధంగా లేదని ఇక్కడ వీళ్ళు లేరు. నేను సపరేట్ మరీ నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మనతో పాటు ఇప్పుడు చాలామంది పంతులు ఉన్నారంటే ముస్లింలు, ఆట పంతులు ఉన్నారు, ఆట నేర్పేటోళ్ళు ఉన్నారు, భగవద్గీత చదివేటోళ్ళు ఉన్నారు. నాటి నుంచి నేటి దాకా ఎంతోమంది కలిసి భజన్లు మధ్యలో తమను వాయించే వాళ్ళు ఉన్నారు. నాకు అవన్నీ ఇప్పుడు కాజమోహిద్దురు అని ఒక కవి, ఆయన పాటలు మేము వాడుతుంటాం. మా ఊళ్ళో కూడా ఉన్నాడు ఇంతవరకు మనిషి నేర్పాడు. ఈ పాలమూరు జిల్లాలో ఇక్కడ నేను ఆయన కలవాలనుకుంటున్నాను, నాకు సమయం ఉంటుంది. ఆయన పక్కకి చక్కగా వేషాలు కట్టి మరి ఆయన పంతులు నన్ను తీసుకెళ్ళిళ్ళు. ఇంతమంది ముస్లింలు మంచి మంచి పనులు చేస్తుంటే వీళ్ళని అంతా వదిలేసి చెడ్డవాడిని పదే 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 చూపించి మరింత ఏమంటారు అల్లకొల్ల సృష్టి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అయితే మీకు నేను ప్రధాన విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కడ కూర్చున్నా, మీ మైనారిటీలో కూర్చున్నప్పుడు నేను చెప్పినట్టుగా చూడండి. ముస్లింలు అంటే భయపడే స్థితికి చేరుకున్నారు వాస్తవానికి. నేను 100% గ్యారంటీ. ఎందుకంటే నేను వెళ్తుంటే అనేక సభలకు వెళ్తుంటా, ఏదైనా చర్చ ఏం జరుగుతుందంటే అసలు ముస్లిం అంటే ఇదిరా బాబు, ఈ విధంగా ఇట్లా అయిపోయింది. అనేక హిందుత్వ మీటింగ్లకు వెళ్తుంటా, మా వీడియో కూడా మీరు చూస్తుంటారు, ఎప్పటి నుంచి వస్తుంటాయి మీకు. అనేక మీటింగ్లకు ఎక్కడ పోయి మొన్న బృందావనం 2 రోజులు పోయి వచ్చాను. అక్కడ ఏం జరుగుతుంది, చర్చ మొత్తం మీదే జరుగుతుంది. ఎందుకంటే ఒక శ్రేయోభిలాషే చెప్తున్నా. ఎందుకంటే నా పక్క ఇప్పుడు మీరు ఉన్నారు, ఎండి పరిస్థితులు ఉన్నారు. నేను ఈ ఊళ్ళంతా చాలా బాధపడుతున్నాను. బయటకు పోతే నేనేమనుకుంటా, అరే ఈయన ఒక ముస్లిం అంతే. ఆ ఉద్దేశం నుంచి బయటికి రావాలంటే మీరంతా మీ కమ్యూనిటీ కూడా మీరు చర్చించుకోవాలని పొరపాటు జరిగినప్పుడు, అదే మనం ఎక్కడో దేశంలో జరిగితే కూడా ఇక్కడ మనం మౌనంగా ఉండడం వల్ల రకరకాలుగా సభలు పెట్టుకొని ప్రయత్నాలు మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్ని జరుగుతున్నాయో మీకు కూడా వ్యూహాలు వస్తూనే ఉంటాయి. దయచేసి నేను ఏమంటే, ముస్లింలు అంటే గౌరవం పెంచుకునే స్థితికి చేరుకోవాలనే నా యొక్క ఆలోచన. చాలామందికి భయపడుతుంది జనాలు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అయింది, వాట్సాప్లో చూసుకుంటారు, అదే ముస్లిం అని ఇటువంటి అంటారు, వాళ్ళు కూడా చేస్తారు, తప్పు చేయట్లేదు నేను. ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు సిద్ధప్ప ఉన్నాడు, ఇక్కడికి వెళ్ళి వచ్చిండు, మీ కమ్యూనిటీకి వెళ్ళి వచ్చిండు, ఎంత ప్రచారం చేసిండు, హిందుత్వంలో దిగిండు అంటే మంచిని ఎక్కడున్నా స్వీకరిస్తున్నారు. ఇప్పుడు సిద్ధప్పకు మీరే కదా మూల కారణం. మరి హిందూ ముస్లింగా ఈ గ్రామంలో మీకు మీ పరిధిలో ఏది ఉన్నా, ఇలాంటి ఎక్కడ ఏది జరిగినా ఇక్కడ ఆ ప్రభావం చూడకుండా దాన్ని అడ్డుకొని ఎవరు తప్పుంటే వాళ్ళను ఖండిస్తూ ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు నిర్వహించిన మీ ఆధ్వర్యంలో కన్నా ఇప్పుడైతే ఎల్లమ్మాట, ఇది కృష్ణాన్ని యుద్ధం, రేపు బ్రహ్మంగారు మన సిద్ధప్ప కూడా రాబోతున్నాం కనుక మీ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మా ఎందరో మహానుభావుల యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీరు ఇలాగే గ్రామస్తుల ఆశీర్వాదంతో ఈ భూత్పూర్ మండలంలోనే ఒక ఎండి బషీరుద్దీన్ సర్పంచ్ గెలిచి గ్రామాన్ని అభివృద్ధి చూపించను. ఇలా హిందువుల మనసు చురగొన్న ఏకైక వ్యక్తి అని మిగతా గ్రామాలకు కూడా మీరు ఆదర్శంగా నిలవాలని నేను పదే పదే కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హరి ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ధన్యవాదాలు.